అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మీషో సెల్లర్ యాప్లో ఏమేమి ఉంటాయి, ఎక్కడ ఏది ఉంటుందనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. మీషోలో సెల్లర్గా జాయిన్ అయిన వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. ముఖ్యంగా మీషో బిజినెస్ చేసే వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటున్నానంటే, నేను ఈ బిజినెస్లోకి రాకముందు, మీషో జాయిన్ అవ్వకముందు, సెల్లర్గా రిజిస్టర్ అవ్వకముందు నాకు చాలా విషయాలు తెలియదు. నేను అన్నీ ఫోన్లో చూసి నేర్చుకున్నా. నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందుకు నాకు వచ్చిన డౌట్స్ ఇంకొకరికి వస్తాయి, వీళ్ళకి వచ్చిన డౌట్స్ ఇంకొకరికి వస్తాయి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. కాబట్టి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మీషో యాప్ ఓపెన్ చేద్దాం. చూడండి ఒకసారి. మీషో యాప్ ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. దీనికి లోగో దగ్గర ఉంది కదా, లోగో దగ్గర ట్యాప్ చేస్తే ఇక్కడ మనము సప్లయర్గా జాయిన్ అయ్యాం కాబట్టి సప్లయర్ హబ్ దగ్గర ప్రొసీడ్ క్లిక్ చేయండి. సప్లయర్ హబ్ ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత వెల్కమ్ బ్యాక్ హేమదీప కలెక్షన్ అని ఉంటుంది. మీరేం నేమ్తో ఫీడ్ చేసుకున్నారో అది మీకు కనబడుతుంది అక్కడ నేము. టు డూ లిస్ట్ అని ఉంది కదా, ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ అని ఉన్నాయి. ఇది మాత్రం మనకి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయో అక్కడ 0 దగ్గర నంబర్స్ కనబడతాయి, అవి ఆర్డర్స్. డౌన్లోడ్ లేబుల్స్ అంటే ఆర్డర్ వచ్చిన వాటిని ఎన్నిటిని మనం డౌన్లోడ్ చేసి లేబుల్ జనరేట్ చేస్తామో ఇక్కడ నంబర్స్ కనబడతాయి. అవుట్ ఆఫ్ స్టాక్ అంటే మాత్రం మనం ఎన్ని ప్రొడక్ట్స్ని అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంచుకున్నామో అది నెంబర్ కనబడుతుంది. లో స్టాక్ అంటే ఏ స్టాక్ని మనం లోగా మెయింటైన్ చేస్తున్నామో ఇక్కడ నెంబర్ కనబడుతుంది. ఇది స్కాన్ నౌ అనేది రీసెంట్గా ఇచ్చిన ఆప్షన్. ఇది బార్కోడ్ కవర్ యూజ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. నేను దీనికి ఒక షార్ట్ కూడా చేశాను, మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు హోమ్ పేజ్లోకి వెళ్తే ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పెండింగ్ ఆర్డర్స్ అని కనబడుతుంది. ఆర్డర్స్లో చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, అవన్నీ ఆప్షన్స్ అనేటివి ఇందులో ఉంటాయి, హోమ్లో ఉంటుంది ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా, ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, స్కాన్ నౌ వచ్చినప్పుడు దాన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నా. స్కాన్ చేసిన తర్వాత ఇలా మనకు ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, పాస్వర్డ్ అడుగుతుంది. తర్వాత ఏడబ్ల్యూబీ నెంబరు, స్కానరు, ప్యాకెట్ మీద ఉన్న స్కానర్తో స్కాన్ చేస్తే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్స్ అనమాట. చూసుకోండి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ది ఇప్పటిదాకా చెప్పాను కదా, అదే ఉంటుంది. అందులో పెండింగ్ అనేది మనకు ఎన్ని ఆర్డర్స్ వస్తే అన్ని పెండింగ్లో చూపిస్తాయి. మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత రెడీ టు షిప్లోకి వెళ్ళిపోతుంది. రెడీ టు షిప్లోకి వచ్చింది అని అంటే మన దగ్గర నుంచి కొరియర్ పర్సన్ వచ్చి తీసుకెళ్ళిన తర్వాత షిప్డ్లో కనబడుతుంది. ఇన్ కేస్ మనం వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే కనుక మనం డిస్పాచ్ చేసామనుకోండి, అదే రోజు వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మాత్రం క్యాన్సిల్లో కనబడుతుంది. ఓకేనా, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే 11 లోపు చేయాలన్నమాట. ఇవన్నీ అలా క్యాన్సిల్ అయినవే. మీరు ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఒక రోజు డిలే చేసిన తర్వాత నెక్స్ట్ డే 11 లోపు చేయండి, వెంటనే అయితే ప్యాక్ చేయకండి. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్దాం. బ్యాక్ వెళ్ళి రిటర్న్స్ అనేది కనబడుతుంది కదా, రిటర్న్స్ ఆర్ ఆర్టీఓ. మనకి ఏదైనా ప్యాకెట్ రిటర్న్ వచ్చిందనుకోండి, రిటర్న్ ట్రాకింగ్లో చూపిస్తుంది. మనం ఏదైనా క్లెయిమ్ చేసుకున్నాం అనుకోండి, అవి చూపిస్తాయి. ఇక్కడ ఆల్ 11 అని ఉంది కదా, నేను 11 క్లెయిమ్ చేశాను. ఓపెన్ దగ్గర 0 చూపిస్తుంది కదా, ఆ 0 ఏంటి అంటే మనం క్లెయిమ్ చేసి మనం టికెట్ క్లెయిమ్లో ఆల్రెడీ అప్రూవ్లో ఓపెన్ రిజెక్ట్ అనేది అక్కడ కనబడుతుంది. అలా ఉంటుంది. ఇప్పుడు క్లెయిమ్ ట్యాబ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. రిటర్న్ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇన్వెంటరీలోకి వెళ్తే మనం ఇక్కడ ప్రొడక్ట్స్ అప్లోడ్ చేయడానికి ఉంటుంది. ప్రొడక్ట్స్ అప్లోడ్ చేస్తే యాక్టివ్లో ఎన్ని ఉన్నాయి, యాక్టివ్ పెండింగ్లో ఎన్ని ఉన్నాయి, బ్లాక్డ్లో ఎన్ని ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఒకవేళ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ మీద క్లిక్ చేసి ఆడ్ ప్రొడక్ట్స్, బేసిక్ డీటెయిల్స్, అడిషనల్ డీటెయిల్స్, యాడ్ వేరియంటేషన్ ఇవన్నీ ఇచ్చామనుకోండి, మనకు ప్రొడక్ట్స్ అప్లోడ్ అయిపోతాయి. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. కేటగిరీలో క్లిక్ టు హియర్ సెలెక్ట్ కేటగిరీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేసామంటే ఎన్ని మనం అప్లోడ్ చేయొచ్చు, ఎందులో ఏం చేయొచ్చు అనేది ఉంటుంది. నెక్స్ట్ మెనూలోకి వెళ్దాం. ఇక్కడ హేమదీప కలెక్షన్ మనకు 41 రేటింగ్ ఉంది, 15 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రైజింగ్ చూసినట్లయితే ప్రైజింగ్ అనేది మేనేజ్ ప్రైజింగ్, రెడ్యూస్ ఆర్టీఓస్, రిటర్న్స్ అని ఉన్నాయి కదా, దీన్ని మనం ఓపెన్ చేస్తే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఇవన్నీ కనబడతాయి. మనకు ఏది రిజెక్ట్ అయింది, ఏది తర్వాత ఓపెన్ అయింది, ఏది అప్రూవ్ అయింది అనేది కనబడతాయి. ప్రైజింగ్లో బ్యాక్ వెళ్తే ఇవన్నీ మనకు అప్రూవ్ ఎన్ని అయినాయి, రిజెక్ట్ ఎన్ని అయినాయి నేను అప్పుడు చూపిస్తా అన్నాను కదా, అప్పుడు ఓపెన్ కాలేదు. నెక్స్ట్ క్లైమ్స్లో ఇవన్నీ కనబడతాయి. బార్కోడ్ ప్యాకింగ్ అని ఉంది కదా, బార్కోడ్ కవర్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలని ఇక్కడ బై నౌ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ సైజెస్ని బట్టి డిసైడ్ అవుతుంది. చూసుకోండి మీరు. క్యాట్లాగ్ అప్లోడ్ అంటే మనము ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను, ఇన్వెంటరీలోకి వెళ్ళి అప్లోడ్ చేయండి, ఈ విధంగా ఉంటుంది అనేది, అదే ఈ ఆప్షన్.
ఇమేజ్ బల్క్ అంటే ఇది మనకు అవసరం లేదు. జిఎస్టీ నెంబర్ ఉంటే ఇది యూజ్ అవుతుంది. మనకు జిఎస్టీ నెంబర్ లేదు, వితౌట్ జిఎస్టీతో కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ పేమెంట్స్, మాకు అమౌంట్ ఇంత పడాలి, అది ఎక్కడ కనబడుతుంది అని అడుగుతూ ఉంటారు. మనకి ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చిందనుకోండి, ఆర్డర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఏ రోజు పడుతుంది, అది ఏడు వరకు వెళ్ళింది అన్నీ ఇక్కడ చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్గా ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. నాకు ఆల్రెడీ -56 రూపీస్ ఉంది. అది కూడా కట్ చేసుకుంటారు నెక్స్ట్ పేమెంట్లో. సో ఇప్పుడు నాకు 10th ఆగస్ట్కి ఒక పేమెంట్ రానుంది. ఆర్డర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు పడుతుంది అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తే డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం వచ్చేస్తుంది. ఒకసారి చూడండి, డీటెయిల్స్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ ఆర్డర్ ఐడి, సబ్ ఆర్డర్ నెంబర్ కూడా ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్కి ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది అని కూడా ఇక్కడే ఉంటుంది. చూడండి, మనము ఇక్కడ ఆర్డర్ ఏమో మనకు 22కి వచ్చింది, షిప్ ఏమో 28కి అయింది, డెలివరీ ఏమో 2కి అయింది, పేమెంట్ ఏమో 10కి. 22 నుంచి 2కి, 2 నుంచి 10కి ఎన్ని రోజులు అయిందో చూడండి. ఒక ఆర్డర్కి మనకు మ్యాక్సిమం చాలా రోజులు పడుతుంది కదా. మీరు ఇది డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు మీషోలో బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఇది తప్పకుండా తెలుసుకోండి. ఏంటి ఒకటి మర్చిపోయాను, ఇక్కడ నెట్ సెటిల్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ డిడక్షన్ ఉంది కదా, మనకు జిఎస్టీ చార్జెస్ కూడా మన మీదనే పడుతుంది. ఇక్కడ ఇంత అమౌంట్ అని లేదు, కానీ మనం అప్లోడ్ చేసేటప్పుడు కనబడుతుంది క్లియర్గా. బ్యాంక్ సెటిల్మెంట్ అనేది మనకు అకౌంట్కి వచ్చే అమౌంట్ అనమాట. ఓకేనా. మీషో కమిషన్ 0 అంటుంది. మన వేర్ హౌస్లో పెట్టలేదు కాబట్టి 0 అని ఉంది. ఇంకోటి ఏంటి అంటే షిప్పింగ్ రెవెన్యూ అనేది పైన ఉంది కదా, అది 130 రూపీస్ ఏమో ఇప్పుడు కస్టమర్కి పడింది. నెక్స్ట్ మనకు 155 రూపీస్ పడుతుంది అనమాట. ఓకేనా, అలా ఉంటుంది. బ్యాక్ వచ్చేద్దాం. ఇంకా నెక్స్ట్ క్వాలిటీ, మనం ఎంత క్వాలిటీలో మెయింటైన్ చేయాలి అనేది నేను చెప్తాను. గ్రీన్లో ఉండాలి ఎప్పుడు కానీ మనది. ఎల్లోలోకి, రెడ్లోకి వెళ్ళింది అనుకో మాత్రం అకౌంట్ బ్లాక్ అయిపోతుంది. బ్లాక్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది ఏమీ ఉండదు. నెక్స్ట్ వేరే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. వేర్ హౌస్ అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, వేర్ హౌస్లో జాయిన్ అయితే వాళ్ళు మనకు కాల్ బ్యాక్ చేస్తారు. మన కలెక్షన్ అనేది అక్కడ పెట్టడానికి అట్లా యూజ్ ఉంటుందన్నమాట దీని ద్వారా. సో ఇది మనకు అవసరం లేదు, మనం వితౌట్ జిఎస్టీతో జాయిన్ అవుతున్నాం కాబట్టి. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, నాకు మీషోలో ఆర్డర్స్ రావట్లేదు అని చాలామంది అంటారు కదా. ఇందులో జాయిన్ అయ్యామంటే మనకు మీషోలో ఇప్పుడు క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి లింక్ అని కామెంట్ చేస్తే మీకు డిఎం చేస్తా అంటారు కదా, ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళు ప్రొడక్ట్స్ రివ్యూ ఇస్తారు, అలా మనకు ఆర్డర్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రమోషన్స్ కూడా దాని కిందకే వస్తుంది. ఇంకొకరు రివ్యూ ఇవ్వడం ద్వారా మనకు ఆర్డర్స్ అనేటివి తొందరగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ప్రైస్ రికమెండేషన్, ఇక్కడ ప్రైస్ రికమెండేషన్ ఏంటి అంటే మనము ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను నేను ఓపెన్ చేసి. ఇప్పుడు ఈ కస్టమర్ ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, ఇది ఓపెన్ చేద్దాం. ఇప్పుడు కరెంట్ కస్టమర్ అని ఉంది కదా, అక్కడ ప్రైస్ దగ్గర 909 ఉంది కదా, అది మనం అంతా పెడితే మనకు 809 బ్యాంక్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళేం రికమెండ్ చేస్తున్నారు అంటే 650 పెట్టండి, 551 మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తాము అని ఇచ్చారు. దీన్ని మనము యాక్సెప్ట్ చేసామనుకోండి, ఎడిట్లోకి వెళ్ళి మనకు అంతే అమౌంట్ వస్తుంది. సో ఈ కింద ఉన్నాయి అన్నీ కూడా అవే, మీరు అలా అయితే చేయకండి. ప్రైస్ ఏదైతే ఉందో అదే ఉంచుకోండి. ఒకవేళ సేల్స్ ఏమైనా కావట్లేదు అని అనుకుంటే, ఇప్పుడు ఎక్కువ రోజులు ఉంచే కంటే అట్లా బెటరే అనుకుంటే మాత్రమే ఉంచండి. ఓకేనా, అట్లా ఎడిట్ చేసుకోండి. ఇన్స్టెంట్ క్యాష్ అనేది మాత్రం మనకు లోన్స్ అనేవి ఇస్తారట. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అంటే వాళ్ళు కాల్ చేస్తారు, లుకింగ్ ఫర్ ఏ లోన్ గ్రో యువర్ బిజినెస్. మనం బిజినెస్లో గ్రో అవ్వడానికి ఇది ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక వాళ్ళు మనకు కాల్ బ్యాక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేది బిజినెస్ డాష్ బోర్డు. ఇక్కడ చూడండి, చాలామంది అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, నేను అప్లోడ్ చేసిన క్యాటలాగ్స్ ఎవరికి కనిపించట్లేదా, నాకు ఆర్డర్స్ రావట్లేదు అంటారు కదా. ఇక్కడ బిజినెస్ డాష్ బోర్డ్లో చూసినట్లయితే ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, కింద చూడండి ఒకసారి. టోటల్ వ్యూస్ అని ఉంది కదా, ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. 120 కాటన్ కాటన్ శారీ, ఇక్కడ 190 ఏమో వ్యూస్ ఉన్నాయి, క్లిక్స్ ఏమో 19 అనమాట. 190 మెంబర్స్ ఏమో చూశారు, దాన్ని ఓపెన్ చేసి 19 మెంబర్స్ మాత్రమే చూశారు. ఇట్లా ఓపెన్ చేసి చూసిన వాళ్ళు 19 మెంబర్స్. కావాలంటే చార్జ్ బిట్ ఉపయోగించండి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి చూడండి, ఇది లెర్నింగ్ దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఇలా ప్రతి దానికి కూడా ఇలానే ఉంటుంది. నోటీస్ బోర్డ్ మనకేమన్నా అప్డేట్ వచ్చింది అనుకో మంచి క్వాలిటీలో అప్పుడు చెక్ చేయవచ్చు. ఇక్కడ మంచి క్వాలిటీలో నెక్స్ట్ ఫోటోస్ సపోర్ట్ లోకి వెళ్తే మనకి ఏదైనా ఇప్పుడు లేదు అంటే మాత్రం రెడ్ లో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ చాలా మంది చూడరు, వీటికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే క్వాలిటీ బాలేదు ఆర్టీఓ దగ్గర మనం క్లిక్ చేయాలి. చూడరు, నేను దాన్ని టికెట్ చేసి పాస్వర్డ్ లో పెట్టేసాను కానీ కనబడుతుంది. మనం ఓపెన్ మీరు చేయకండి. మంచి మనం ఎన్ని టికెట్ రేజ్ చేసామో అక్కడ క్వాలిటీతో
ఫొటోస్ అనేది ఇవ్వండి. ఒకవేళ మీకు అట్లా ఫోటో ఇవన్నీ నేను మై టికెట్ రేస్ అంటే టికెట్స్ ఓపెన్ చేసినాయి. తర్వాత ఈ అన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూద్దాము. సెలెక్ట్ ఇష్యూస్ కేటగిరీ, రిటర్న్స్, ఆర్టీఓ, ఎక్స్చేంజ్, ఈ 3 ప్రాబ్లం ఉంటే ఇది ఓపెన్ చేయాలి. క్యాటలాగ్ అండ్ ప్రైజింగ్ అంటే మనం అప్లోడ్ చేసిన దాంట్లో ఏదైనా మార్చాలన్నా లేదంటే ఏదైనా వేరే ఫోటో పెట్టామన్నా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆర్డర్స్ అండ్ డెలివరీ, మనకు ప్రొడక్ట్ తీసుకెవాళ్ళు రాకపోయినా లేకపోతే డెలివరీ పర్సన్ రాకపోయినా లేకపోతే ఆర్డర్కి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉంటే దాన్ని క్లిక్ చేయాలి. పేమెంట్స్కి సంబంధించి ఏంటి అంటే మనకు ఒక ఆర్డర్ వచ్చింది, దానికి సంబంధించిన పేమెంట్ రాలేదంటే దాన్ని ప్రెస్ చేయాలి. లేదంటే ఇంకేదన్నా వేరే ఇష్యూ ఉన్నా కూడా దాన్ని ప్రెస్ చేయవచ్చు పేమెంట్కి సంబంధించి. ఇన్వెంటరీ అంటే మనం అప్లోడ్ చేసే క్యాటలాగ్కి ప్రైజింగ్ చేంజ్ చేయాలన్నా ఇంకేదన్నా ఉంటే ఇన్వెంటరీ. నెక్స్ట్ అకౌంట్లో ఏదన్నా చేంజ్ చేయాలంటే అది. అడ్వర్టైజ్మెంట్ అంటే మన ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చు. ఇన్స్టెంట్ క్యాష్ అంటే లోన్కి సంబంధించింది. ఇవేవి కావు, ఇంకా వేరే ప్రాబ్లం నాకు ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు అదర్స్ క్లిక్ చేయండి. ఓకేనా. కింద చూపించేటివన్నీ కూడా నేను లేబుల్ జనరేట్ కాకపోయినా ఇట్లా అప్పుడప్పుడు ఎక్కువ ప్రాబ్లం దేనికి ఉంటుంది అంటే పేమెంట్ రాకపోవడం అండ్ లేబుల్ జనరేట్ కాకపోవడం, ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ వాట్సాప్ నోటిఫికేషన్ అని ఉంది కదా, ఇక్కడ వాట్సాప్ నోటిఫికేషన్ దగ్గర క్లిక్ చేసామంటే మనకు ఫోన్కి వాట్సాప్ నోటిఫికేషన్ వస్తుంది. అది చేసుకోండి. బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా ఇక్కడే మనము చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తాను.